మనం ఈ వీడియోలో అసలు జెనెటిక్స్ అంటే ఏంది, ఎవరికి జెనెటిక్ టెస్ట్ అవసరం ఉంటుంది, అసలు మనకు వచ్చిన డిసీజ్ జన్యుపరంగా వచ్చిందా, జన్యుపరంగా రాలేదా అని చూడడానికి ఏమన్నా ఆధారాలు ఉంటాయా? హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇక్కడ మెయిన్ గా మనం అసలు ఇవాళ ఎందుకు జెనెటిక్ టెస్ట్ గురించి చెబుతున్నాం అంటే, మొన్న ఈ మధ్య నాకు జస్ట్ ఒక వారం రోజుల్లో ఒక పేషెంట్ తీసుకొచ్చారు. తను అరౌండ్ గురజాల సరౌండింగ్ ఏరియా నుంచి వచ్చారు. సో తను ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక శాపం ఉందండి. వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళందరికీ ఇట్లాగా కాళ్ళు పడిపోతాయి, తల ఊగిద్ది, నడవలేరు. సో ఆ శాపం అండి అని చెబుతుంటే, కాదండి నేను వీడియో విని అట్లా కాదని చెప్పి నేను తీసుకొచ్చానండి. సో అందుకోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయాలనుకున్నాను. దట్ ఈస్ ద కాజ్ ఫర్, అంటే అదే మనకి ఇన్స్పిరేషన్ అనమాట. దాని వల్ల ఇన్స్పిరేషన్ కొని ఈ వీడియో చేస్తాను. ఫ్యామిలీలో కొన్ని డిసీజ్ రన్ అవుతాయి. అలాగా ఒక మోర్ దాన్ 3 జనరేషన్స్ కానీ 2 జనరేషన్స్ కానీ సేమ్ టైప్ ఆఫ్ డిఫెక్ట్స్, అంటే వాళ్ళ తాతగారు నడవలేకపోయారు, ఊగుతూ ఉంటారు, లేదా చేతులు ఊగుతూ ఉంటాయి, ఇట్లా అటాక్సియా కానీ ఏదైనా సిమ్టమ్స్ వాళ్ళకి ముందే డెఫినెస్ వచ్చింది, లేకపోతే వాళ్ళ దాంట్లో కళ్ళు కనిపించవు, అంటే రెటినల్ పిగ్మెంట్ అవుతా, ఇట్లా కొన్ని ఉంటాయి డిసీజెస్. అంటే వాళ్ళకి తరాలు మారిన అంటే ఆ డిసీజెస్ ఏదైతే లక్షణాలు ఉన్నాయో తరాల్లో రన్ అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఉందలేదు, సన్నగా చచ్చిపోతారు. ఎస్, అది కూడా జెనెటిక్ సంబంధించింది. HOCM అంటారు, దానివల్ల గుండె ఉబ్బటం వల్ల కొంత జరిగింది. సో ఇలాగా వాళ్ళు చెప్తారు, మనకి ఫ్యామిలీ హిస్టరీ గబకని చెప్పరు. ఫ్యామిలీ హిస్టరీ కొద్ది జాగ్రత్తగా మనం పేషెంట్ తో డిస్కస్ చేయాలి. ఎందుకంటే దానికి మెయిన్ కారణం వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది వాళ్ళ తాతగారు ముందే చనిపోయి ఉండొచ్చు. ఆయన 40 ఏళ్ళప్పుడు చనిపోయినప్పుడు ఆయనకి సిమ్టమ్స్ అన్ని రాకపోవచ్చు. అట్లానే కొంతమంది చిన్నప్పుడే బాగా ఎక్కువ సిమ్టమ్స్ వచ్చి వీళ్ళ బ్రదర్స్ ఎవరైనా ముందే చనిపోవచ్చు. అందుకని ఫ్యామిలీ ట్రీ అనేది గీసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 3 జనరేషన్స్ చూసుకోవాలి. మనకి చిన్నప్పుడు చెప్తా ఉంటారు మన పెద్దవాళ్ళు, పెళ్లి చేసుకునేటప్పుడు అటు 5 తరాలు ఇటు 5 తరాలు పెళ్లి చేసుకోవాలరా అని. అది నిజమే. ఎందుకంటే అలాగని చెప్పి దాన్ని నెగిటివ్ గా తీసుకొని అమ్మో వీళ్ళ ఫ్యామిలీలో ఎవరిని పెళ్లి చేసుకోవాలని కాదు. ప్రతి ఒకటే సైన్స్ రెండూ చెప్తుందండి. దాంట్లో మంచి తీసుకోవాలి, చెడు వదిలేయాలి. అంతేగాని 5 తరాల వాళ్ళందరినీ జీన్స్ టెస్ట్ చేయమని కాదు అర్థం. బట్ ఎంక్వైరీ అంటే డిసీజు మనకి తరాలుగా వస్తుందా, వాళ్ళకి డిసీజ్ ఉంటే, లేదా ఎక్వైర్డ్ గా అంటే ఏమి సంబంధం లేకుండా జన్యుపరంగా కాకుండా వస్తుందా. ఇటువంటి ఎక్కువగా ఎపిలెప్సీలో చాలా మంది అడుగుతారు, అమ్మో ఎపిలెప్సీ వద్దమ్మో వాళ్ళకు కూడా వచ్చింది. ఫస్ట్ నాకు వచ్చేది ఫిట్స్ ఎవరన్నా యంగ్ ఫిమేల్స్ కి వస్తే డెలివరీ అప్పుడు నిన్న కూడా ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమడిగారంటే, ఫస్ట్ ఈ అమ్మాయి తగ్గిద్దోకేండి, ఈ ఎపిలెప్సీ మా పిల్లాడు కూడా వచ్చిందా, పుట్టే పిల్లాడికి. ఇటువంటి సమస్యలకి అసలు ఏంది, చాలా మందికి డిసీజ్ ఏందని తెలియకుండా కొన్ని ట్రీట్మెంట్ లేని డిసీజ్ ఉన్నాయి. న్యూరాలజీలో ఉన్నాయి, కార్డియాలజీలో ఉన్నాయి, నెఫ్రాలజీలో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. న్యూరాలజీలో కొద్దిగా ఈ నర్వ్ సంబంధించిన డిసీజెస్లు లైక్ స్పైనోసెరిబ్రల్ అటాక్సియాస్, ఇన్హెరిటెడ్ న్యూరోపతీస్, ఇటువంటివన్నీ న్యూరాలజీలో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అంటే జెనెటిక్ డిసీజెస్ విచ్ ఆర్ నాట్ ట్రీటబుల్, అంటే ట్రీట్మెంట్ చేయలేని. సో ఐడెంటిఫై చేయటమే ఎక్కువ జరుగుతుంది. వీటిని ఆర్పాన్ డిసీజెస్ అంటారు. ఆర్పాన్ డిసీజ్ అంటే ఏంటంటే వీటికి ఇన్సిడెన్స్ తక్కువ, అంటే ఎవరో పట్టించుకోని డిసీజెస్ అని. ఎందుకంటే వాటి ట్రీట్మెంట్ లేదు కాబట్టి. బట్ వాటి ట్రీట్మెంట్ లేకపోయినా మనం కరెక్ట్ గా వాళ్ళని లేబులింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు లేబులింగ్ చేయాలి అంటే, మనం న్యూరాలజిస్ట్ గా యాజ్ ఎ బాధ్యతగా ఈ డిసీజ్ కమ్మా అని చెప్పి లేబులింగ్ ఇస్తే మిగతా న్యూరాలజిస్టులు మళ్ళీ వాళ్ళు తిరగకుండా, ప్లస్ అనవసరం ఖర్చు తగ్గించి వాళ్ళకి డయాగ్నోసిస్ అవసరం. అందుకనే మనం జెనెటిక్ టెస్ట్ ని మెయిన్ గా ప్రాధాన్యత చేసుకొని ఈ జెనెటిక్ టెస్ట్ చేస్తాం. ఈ జెనెటిక్ టెస్ట్ ఎలా చేస్తారండి అంటే, ఇప్పుడు వాళ్ళకున్న టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్టి మనం జెనెటిక్ టెస్ట్ అప్లై చేస్తాం. అంటే ఇప్పుడు మేమంతా నా ప్రేక్షకులందరికీ, లేకపోతే నాకున్న పేషెంట్లకి, లేకపోతే నా వీడియో చూసి లైక్ చేసే వాళ్ళకి జెనెటిక్స్ లెసన్ అంతా చెప్పలేను కానీ, బట్ సజెషన్స్ అంటే మన వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కాదు కదండి, ఎగ్జామ్స్ పర్పస్ కాదు, బట్ పాయింట్ ముంటేషన్ అంటే లైక్ సికిల్ సెల్ ఎనీమియానా, లేకపోతే అంటే లైక్ ఓన్లీ ఒక అమైనో యాసిడ్ తేడా ఉందా, లేకపోతే క్యారియోటైపింగ్ అంటే మనకు మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటాయండి, అలా కాకుండా ఓన్లీ ఒక క్రోమోజోమ్ తేడా. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, తనకి ప్రైమరీ ఎమినోరియా అంటే ఏంటంటే తనకి పెద్ద మనిషి అయిందంట కానీ మెన్సెస్ రావట్లేదు. పెద్ద మనిషి అయిందా లేదా అనేది క్లియర్ కట్ లేదు, బట్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఇది తను ఒక పేషెంట్ చెప్పారు. వాళ్ళకి యాక్చువల్ గా టన్నల్ సిండ్రోమ్ అని అనుకున్నాం. అంటే ఏంటంటే వాళ్ళకి 45XO అంటే ఒక X క్రోమోజోమ్ ఆప్షన్ అని డయాగ్నోస్ అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి దానికి సంబంధించిన మిగతా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడు క్యారియోటైపింగ్ చేస్తే సరిపోతుంది. నేను చెప్పిన పాయింట్ పొజిషన్ చేయడానికి జెనెటిక్ టెస్ట్ జస్ట్ ఏదైతే మనకి తెలిసింది ఉంటే ఒకలా చేస్తాం, తెలియని దానికి అంటే మనకి జెనెటిక్ టెస్ట్ ఏం చేయాలో తెలియదు, మనకి డిసీజ్ తెలియదు, డిసీజ్ ఇది అనుకుంటున్నావు, దానికి ఒకటి డిసీజ్ తెలియదు కానీ కొన్ని ఉంటాయి దీంట్లో అనుకుంటున్నాం. అంటే అటాక్సియా అంటాం. అటాక్సియా అంటే ఊగుతా నడుస్తుంది. వాళ్ళకి ఏ జెనెటిక్ టెస్ట్ చేయాలో తెలియదు. స్పైనోసెరిబ్రల్ అటాక్సియా కావచ్చు, ఆటోసోమల్ డామినెంట్ అటాక్సియాస్ కావచ్చు, ఆటోసోమల్ రిసెసివ్ కావచ్చు, X లింక్డ్ కావచ్చు. ఇలా వాళ్ళకున్న దానికి అప్పుడు జరిగినప్పుడు మనం ఎగ్జోమ్ సీక్వెన్స్ అంటాం, టోటల్ ఎగ్జోమ్ సీక్వెన్స్. ఒకసారి ఎగ్జోమ్ సీక్వెన్స్ కాకుండా టోటల్ జీనోమ్ సీక్వెన్స్ అంటాం. ఇలాగా సింగిల్ న్యూక్లియేటెడ్ పాలిమార్ఫిజం కనుక్కోవడానికి ఒక టైపు. ఇట్లా రకరకాల జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి.
ఉంటాయి. ఈ జెనెటిక్ టెస్ట్లు ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదో డిసీజ్ తెలియదండి, అదేదో జరిగింది జన్యుపరమైన లోపం అంట అని చెప్పకుండా ఓ డిసీజ్ పేరు చెప్తే ఆ డిసీజ్ లో మిగతా ఉన్న వాళ్ళకి సొసైటీలు ఫామ్ అయింది. లైక్ ఇప్పుడు ఎంఎన్డి ఉంది, ఎంఎన్డికి ఒక సొసైటీ. అలానే హంటింగ్టన్స్ డిసీజ్ ఉంది, హంటింగ్టన్స్ డిసీజ్ అందరికీ ఒక సొసైటీ ఉంది. సో ఈ సొసైటీలో అంటే ఫామ్ అయితే వాళ్ళకి అందరికీ దాంట్లో రిజిస్టర్ అయినప్పుడు ఏదైనా కొత్త ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఇది ఈజీగా దాన్ని రీచబుల్ చేయటం, వీళ్ళందరూ ఆ స్టడీస్ లోకి తీసుకొని వాళ్ళకి ఎర్లీగా అంటే ట్రీట్మెంట్ ప్యాథోజన్స్ లో ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే బెటర్ రెస్పాన్స్ రావడం. అందుకని జెనెటిక్ టెస్ట్లు ఏ డిసీజ్ ని జెనెటిక్స్ అనుకుంటారు అంటే ఈ వీడియోలో మెయిన్ గా ఎప్పుడు మనం జెనెటిక్ డిసీజ్ సస్పెక్ట్ చేయాలి, జెనెటిక్ టెస్ట్లు ఏ రకంగా చేయాలి, ఎక్వైర్డ్ కి జెనెటిక్ డిఫరెన్స్ ఎలాగా తెలుసుకోవాలి అనేది 3 పొందుపరచడం జరిగింది. థ్యాంక్ యూ.